బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. పరీక్షిత్ రాజు శుకుని వల్ల ఈ ఉపదేశం 7 రోజుల్లో పొందాడు. 7 రోజుల్లో పునీతుడయ్యాడు. ఇంకొక కథ వస్తుంది. వేణుడు 7 సెకండ్లో పొందాడు, 7 నిమిషాల్లో భాగవత ఉపదేశాన్ని. అంటే అత్యంత శ్రద్ధతో ఒక్క శ్లోకం చదివినా చాలు, సగం శ్లోకం విన్నా చాలు అన్నారు. అటువంటి భాగవతం యొక్క మహిమ అంత ఉంది. 7 రోజుల్లో పొంది పునీతుడై పరమహంస పదవిని పొందాడు పరీక్షితుడు. భావనాశీలుడైనటువంటి భక్తులారా, మీరందరూ కూడా వేదమనే కల్పవృక్షం నుంచి పుట్టి శుకముఖం నుంచి చులుక నోటి నుంచి జారిపడిన ఈ భాగవత రసాన్ని మరణించేదాకా త్రాగండి. నిగమ కల్పతరోర్గలితం సుఖముఖద అమృత ద్రవ సంహితం పిబత భాగవతం రసమాలయ ముహురకో రసికాభువి భావుకాహ. ఆ నోటి నుంచి వచ్చేటువంటి రసం ఉందే, రసాలు మామిడి పండు మనం అదంటే కదా మీకు అర్థమవుతుంది. భాగవతం ఉదాహరణ చెప్తే రసాలు, న్యూజివుడ్ రసాలంటే తెలుస్తుంది మీకు, ಅಥವಾ బాంబే పండు అంటే తెలుస్తుంది మీకు. న్యూజివుడ్ రసాలంటే అది తీసుకొని తాగినప్పుడు జొల్లు వస్తూ ఉంటుంది, కింద పడుతూ ఉంటుంది. న్యూజివుడ్ రసాలు అన్నప్పటికీ మీకు అప్పుడే వచ్చేసింది, జొల్లు వచ్చేసింది, అందరూ నోట్లో వచ్చేసింది. ఎటువంటి కాయలా వాడు కూడా తింటాడు. ఆ మామిడి పండు కాలంలో తినాల్సిందే, లేకపోతే జన్మ ఎందుకు? అట్లనే భాగవతం వినాల్సిందే, జన్మ ఎందుకు అన్నాడు. న్యూజివిడి రసాలు తింటే కదా అని అంటారు. ఏం చేసేది? అందుకని దానికి ఇక్కడ పోల్చారు. అమృత ద్రవ సంహితం సుఖముఖ అమృత ద్రవ సంహితం, సుఖముఖం నుంచి వచ్చినటువంటి అమృతమైనటువంటి ద్రవ సంహితమే భాగవతం. పరీక్షితుడు దాన్ని తాగాడు. అది చెవులతో తాగాడు. ఏం చెవులతో ఎట్లాంటి తాగేయటం ఏంటో, నోటితో కదా తాగాల్సింది. మామిడి పండు నోటితో తాగుతాం, భాగవత రసాన్ని చెవులతో తాగుతున్నాం. భాగవత రసాన్ని మరణించేదాకా త్రాగండి, వింటూనే ఉండాలట. అందుకనే ఆ యూట్యూబ్లో పెట్టారు స్వామీజీ, వింటూనే ఉండాల. ప్రహ్లాదుడు మొదలైనటువంటి అనేక మంది భక్తులు అన్ని రకాలుగా భగవంతుణ్ణి కీర్తించారంటే అందులో ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని మనకు అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళు సాధనకు ఒక్కొక్క కారణం ఉంటుంది. ప్రతి ఒక్క వాళ్ళ జీవన చరిత్ర తీసుకున్నప్పుడు ఏదో ఒక కారణం ఉండక తప్పదు. కానీ అందరి సాధనకు సాధారణమైన కారణం ఒకటే ఉంటుంది. అదేమిటంటే భగవంతుడు తన అవతారాలలో తన భక్తులను ఉద్ధరించిన విధానమే. నిజానికి భగవంతుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయో ఎవరు చెప్పలేరు. కానీ 21 అవతారాలు చాలా ప్రసిద్ధిలో ఉన్నాయి. అందులో దశావతారాలు మరీ ప్రాచుర్యంలో ఉంది, నిజంగా ప్రచారంలో ఉంది. ఆ దశావతారాల గురించి చెప్పుకుంటే కానీ మనకు భక్తి దృఢపడదు. అందుకే భాగవత భక్తులను గురించి చెప్పుకునే ముందు భగవంతుడి దశావతారాలను సూక్ష్మంగా మనం పరిశీలిద్దాం. అవతార పరంపర. మహావిష్ణువు యొక్క అవతారాలు అనంతాలు, చెప్పలేనన్ని అవతారం. వాటిలో ముఖ్యమైన వాటిని లెక్క వేసుకుంటే ఒక లెక్క ప్రకారం 21 అవతారాలు, మరో లెక్క ప్రకారం దశావతారాలని తెలుస్తాయి. ఆ దశావతారాలని మనం కొంచెం స్మరిద్దాం. మత్స్యః కూర్మో వరాహశ్చ, మత్స్యః కూర్మో వరాహశ్చ, నారసింహశ్చ వామనః, రామో రామశ్చ, కృష్ణః కల్కి దశ స్మృతాః, కృష్ణః కల్కి దశ స్మృతాః. ఇక మత్స్యావతారం. మత్స్యో యుగాంత సమయే, మత్స్యో యుగాంత సమయే
మనులోపలబ్ధక క్షోణీమయో నిఖిల జీవ నికాయకేతః క్షోణీమయో నిఖిల జీవ నికాయకేతః విశ్రంసితా మరుభయే సలిలే ముఖాన్మే విశ్రంసితా నురుభయే సలిలే ముఖాన్మే ఆదాయ తత్ర నిజకారః వేదమార్గాన్ ఆదాయ తత్ర విజహారః వేదమార్గాన్. పూర్వం వైవస్వత మనువు నదిలో అర్ఘ్యం విడుస్తుండగా అతని చేతిలోకి ఒక చేప పిల్ల వచ్చింది. ఆ చేప కుండలో, తొట్టెలో, నూతిలో, చెరువులో, నదిలో క్రమంగా పెరిగిపోగా చేసేది లేక ఆ చేపను ఆయన సముద్రంలోకి వదిలాడు. అక్కడక్కడ వేశాడు, చిన్న చేపే కదా అని చెప్పేసి కుండలో పెట్టుకున్నాడు. తర్వాత పెద్ద చెరువులో పెట్టాడు. అట్లా 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 పోతూ ఇంకెక్కడ ఉండదని చెప్పి తీసుకుని సముద్రంలో వేశాడు. ఆ చేప తాను విష్ణువనని, త్వరలో ప్రళయం రాబోతుందని, ఆ సమయంలో మనువు దగ్గరకు ఒక నావ వస్తుందని, దానిలో జీవులను వేదాలను ఉంచుకొని దాన్ని తన ముఖాన గల కొమ్ముకు కట్టాలని, అప్పుడు తాను ఆ నావను నడిపిస్తానని చెప్పింది ఆ మత్స్యావతారం. మనువు అలాగే చేసి ప్రళయ సముద్రంలో ముందుకు సాగుతుండగా సోమకుడు లేదా హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించగా మత్స్యరూపి అయినటువంటి శ్రీహరి వాడిని సంహరించి వేదాలను ఉద్ధరించాడు. ప్రళయం ఆగిపోయిన తర్వాత ఆ నావలోని జీవుల వల్లే మళ్ళీ పునఃసృష్టి జరిగింది. ఆ నావలో వేసుకొని వెళ్ళాడు కదా, ఏ పెద్ద నావాది, సాధారణ నావ కాదు, చాలా అద్భుతమైనటువంటి నావాది. ఇప్పుడుండే పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయి కదా, అటువంటి ఒక 1000 ఉండేటువంటి షిప్పులు ఉండేటువంటివి. అందుకని అవి వేరు వేరే విధాలుగా ఉండేటువంటివి. అంటే 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంతస్తులు ఉండేటువంటివి. భూమి ఎట్లా ఉంటుందో అదేవిధంగా, ఆకాశం ఎట్లా ఉంటుందో అదేవిధంగా అన్నీ అదే సృష్టి రూపంతో ఉండేటువంటి ఆ నావలో నావా అని పేరు పెట్టారు. అంత పెద్ద నావను విష్ణుమూర్తి కాబట్టే ఆ సముద్రంలో లాగాడు. దాంట్లో వేసుకున్నటువంటి జీవసృష్టి మళ్ళీ పునఃసృష్టి జరిగింది. ప్రళయం అయిపోయిన మళ్ళీ జీవసృష్టి. ఈ విధంగా వేదాలను ఉద్ధరించి జీవసృష్టిని నిలిపి అనుగ్రహించిన మూర్తియే మత్స్యావతార మూర్తి అంటారు. ఇక కూర్మావతారం. క్షీరోదదామరదానవ యూధపానాం క్షీరోదదామరదానవ యూధపానాం ఉన్మత్తతామృతలబ్ధయ ఆదిదేవగ ఉన్మత్తతామృతలబ్ధయ ఆదిదేవగ ఉన్మత్నతామృత లబ్ధయాదిదేవగ పృష్టేన కచ్చపవపుర్ విదధార గోత్రాం పృష్టేన కచ్చపవపుర్ విదధార గోత్రాం నిద్రాక్షణోద్రి పరివర్త కషాణకాండూ నిద్రాక్షణోద్రి పరివర్త కషాణకండూ కషాణకండూ. ఇంద్రుడి నాయకత్వంలో దేవతలు, బలి నాయకత్వంలో రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీర సముద్ర మథనం చేయసాగారు. అది కథ అందరికీ తెలిసినటువంటిది. అప్పుడు వారు మందర పర్వతాన్ని కవ్వంగాను, వాసుకిని తాడుగాను, భాగవతంలో చాలా అద్భుతమైనటువంటి కథ ఇది. అది ఎన్ని మాటలు విన్నా కూడా చాలదు మనకు.
అట్లా మందర పర్వతాన్ని కవంగాను వాసుకుని తాడుగాను ఏర్పాటు చేసుకున్నారు. ఆ బరువుకు పర్వతం మునిగిపోసాగింది. అప్పుడు దేవతల ప్రార్థన వల్ల శ్రీహరి 1,00,000 యోజనాల వెడల్పు గల కూర్మంగా అవతరించి పర్వతాన్ని మోశాడు. పాపం ఆయనకు వీపు ఎంతగానో వచ్చిందో. భగవద్భక్తులు దాని గురించి పాటలు పాడుకొని ఏడిచారు. అందరూ కూర్మావతారాన్ని ఇలా స్తుతించారు. ఓ కూర్మా, ఓ ధర్మధారి, శిరసులు వంచి నమస్కారాలు చేస్తున్నాం. దేవతలను రక్షించేందుకోసం కొత్త జీవాకారం ధరించావు. జగద్దితం కోసం నువ్వు ఎప్పుడు ఎన్నడూ లేని ఉపాయాలను చేస్తూ ఉంటావు కదా. ముందర ప్రక్క మృదువైన తల పొడుచుకు వచ్చింది కదా. పక్కల్లో పాదాలు రెక్కల్లాగా కదులుతున్నాయి కదా. వెనుక వైపు గట్టి డిప్ప ఉంది కదా. ఓహో, ఒక కొత్త రూపాన్ని నిర్మించావు. నీవు హృదయంలో చాలా మెత్తన, పైకి మాత్రం చాలా కఠినం. ఈ నీ తత్వం కూర్మ స్వరూపంలో బాగా వ్యక్తమవుతుంది. సముద్ర మధ్యలో విస్తరించి ఉన్నటువంటి నీ వెన్నువైపు ఈ మందర పర్వతం పెద్ద పడవ మధ్యలో పూలగుత్తిలాగా ఉంది. నీ అవయవాలను లోపలకు లాగివేసుకొని నీవు యోగుల చర్యను, ఇంద్రియాకర్షణ విధానాన్ని చూపిస్తున్నావు. ఈ పర్వతాన్ని శ్రమ లేకుండా మోస్తూ ఈ నీ త్యాగంలో మాకు సచ్చిదానందాన్ని ఇస్తున్నావు. కూర్మరూపైనటువంటి మహావిష్ణువు మందర పర్వతాన్ని మోయగా క్షీరసాగర్ మథనం బాగా సాగింది. కూర్మపు డిప్పు కొండను వరుసుకోగా పెద్దదని వస్తుంది. ఈ మథనం వల్ల సముద్రపు అలలు కొట్టుకొని ఘోరమైన శబ్దం వస్తుంది. వాసుకి కక్కుతున్న విషజ్వాలల వేడికి అలల నురుగులు చిటపటలాడుతున్నాయి. మథనంలో ఇరుక్కున్న తిమింగలాలు బాధకు గిలగిలలాడుతున్నాయి. ఆ కొండ ఎత్తు వల్ల స్వర్గలోకానికి రాపిడి అవుతుంది. ఆ కూర్మపు పాదాల వల్ల పాతాళానికి బాధ కలుగుతుంది. దేవతలు దానవులు హుంకారాలు చేస్తున్నారు. సచ్చిదానంద స్వరూపమైన అమృత ఫలం లభించబోతూ ఉన్నది. అంతలో ముందుగా హాలాహలం పుట్టగా శివుడు దాన్ని మింగాడు. తర్వాత ఐరావతము, ఉచ్ఛైశ్రవము, వారుణి మొదలైనవన్నీ పుట్టాయి. చివరకు లక్ష్మీదేవి పుట్టి శ్రీహరిని వరించింది. For more videos like this, subscribe Big TV channel.